అన్నా నేను కోడింగ్ జావాతో స్టార్ట్ చేయాలా, పైథాన్తో స్టార్ట్ చేయాలా, C++తో స్టార్ట్ చేయాలా, సితో స్టార్ట్ చేయాలా? కొందరేమో పైథాన్ ఈజీ పైథాన్తో స్టార్ట్ చేయమంటారు, కొందరేమో సి అనే బేసిక్ సితో స్టార్ట్ చేయమని చెప్తారు. మరి నాకు ఏది బెస్ట్, నేను దేంతో స్టార్ట్ చేయాలి అని కన్ఫ్యూజన్ నువ్వు ఉండదు ఉంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూసి సేవ్ చేసుకొని పెట్టుకో, నీకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో చూసుకుందాం. నువ్వు బైక్ రైడింగ్ నేర్చుకుంటావు అనుకో, అది ఏ బండనే కానీ ఇనిషియల్గా నువ్వు బైక్ బ్యాలెన్స్ చేయడానికి, క్లచ్ రిలీజ్ చేయడానికి, గేర్ వేయడానికి కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే ఇవన్నీ పర్ఫెక్ట్ అవుతావో తర్వాత రాయల్ ఎన్ఫీల్డ్ కానీ, కేటీఎం కానీ, పల్సర్ కానీ ఇవన్నీ తోలు నీకు సింపుల్గా ఈజీగా ఉంటుంది. అలాగే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా అంతే. నువ్వు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మాస్టర్ చేసావు అనుకో, ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచి వేరే ప్రోగ్రామింగ్ చేంజ్ కావాలంటే సింపుల్గా ఈజీగా ఉంటుంది. మ్యాక్సిమం 2 to 3 days మాత్రమే పడుతుంది. అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లలో కాన్సెప్ట్ అనేది సేమ్ ఉంటుంది, సింటాక్స్ మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటిదని అడిగితే, ఒకవేళ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటే సితో స్టార్ట్ చేయండి, అది ఒక బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అలాగే మీకు ఫండమెంటల్స్ కూడా అన్ని క్లియర్ అయిపోతాయి, లాజికల్ థింకింగ్ పెరిగిపోతుంది, సిలబస్లో కూడా ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. ఒకవేళ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటే సి మీద టైం వేస్ట్ చేయకుండా మీ డొమైన్ బేస్ చేసుకొని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా ఏఎంఎల్ స్టూడెంట్స్ ఉన్నారనుకో, పైథాన్ సెలెక్ట్ చేసుకోండి. ఆండ్రాయిడ్ డెవలప్మెంట్స్ ఉంటే జావా సెలెక్ట్ చేసుకోండి. అంటే డొమైన్ని బట్టి మీరు లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫైనల్గా నేను చెప్పేది ఏంటిదంటే, ఏది బెస్ట్ లాంగ్వేజ్ అని టైం వేస్ట్ చేసేదానికన్నా ఒక ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేసి దాన్ని మాస్టర్ చేయండి. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నది ఉంటే కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. లైక్ అండ్ ఫాలో.